భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10-15 రిప్రజెంటేషన్లు చూడరు, గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి. గిన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్. 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్. 22/8/2025 నాడు కమిషనర్ డిజాస్టర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకు సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు. మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా ఆయన వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే అవునండి అదేదో తప్పు జరిగినట్టున్నది, మేము దాన్ని డిమాలిష్ చేసినాం, మననే డిమాలిష్ చేసినాం అంటే, కరెక్టేనా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు, బట్ నువ్వు డిమాలిష్ చేసి రాత్రికి రాగానే మళ్ళీ అంత షీట్లు పెట్టి పడదొబ్బినారు ఆ 11 ఎకరాలకు, అది 3-4 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అంటే, లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తా అది పట్టుకుంటా అని చెప్పాడు. ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళ గాథ కింద పందికొక్కులు లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని వాళ్ళ పార్టీ మారిండు కాబట్టి, నజరాన ఇచ్చిండు కాబట్టి వాళ్ళ దొబ్బిపోతూ ఉన్నారు. ఎవడబ్బ సొమ్మిది, ఎవరి పైసలు ఇవి, ఎవరి భూమి ఇది? భవిష్యత్ తరాల కోసం ఉండవలసిన ఒక భూమును రేవంత్ రెడ్డి అమ్మకరణ దొబ్బుతాడు, తద్వారా కమిషన్లు దొబ్బుతాడు. లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయనకు చెంచాగిరి కొట్టేటోళ్ళకో రేరాని అడ్డం పెట్టుకోనో, పేరాని అడ్డం పెట్టుకోనో, ఏవిరెడ్డిని అడ్డం పెట్టుకోనో, ఇంకెవరిని అడ్డం పెట్టుకోనో మొత్తానికి ఈ రకంగా టైటిళ్ళు మార్చివేసి భవిష్యత్ తరాలు, మనం ఇవాళ ఉంటాం పోతాం చచ్చిపోతాం, మనం 50 ఏళ్ల కింద ఉన్నారా? పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది, బతికుండా అయ్యాల గట్లే మనం కూడా పోతాం రేపు. కానీ తరతరాలకు ఉండేది భూమి, ఆ భూమి మీద వచ్చేటువంటి అభివృద్ధి, దాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే చిల్లర కుట్ర, దాని ద్వారా డబ్బులు దొబ్బాలనే చిల్లర కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఇదేమైనా డెమోక్రాటిక్ గవర్నెన్సా? రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న ప్రభుత్వం ఇది, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇంట్లో అన్న నేను మీకు మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఈ మ్యాప్ అన్న చూడ రగన్న, ఇగో డి ఉంది, ఇక్కడ సి ఉన్నది, బి ఉన్నది, డి ఉన్నది. వాస్తవానికి ఈ 2 మాత్రమే, ఈ తెలుపు కనబడుతున్నాయి కదా, ఈ 2 మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్. అంటే 123 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నేనైతే చెప్పినో ఈ 2 మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్, మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మా అందరి భూమి. ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, దొంగ పేపర్లు షేక్ ఇమాం గాడు అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు. ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఎంట్రీ అవుతున్నాయని ఇక్కడ ఎంట్రీ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఫిజికల్గా కనుక పోయి వెరిఫై చేస్తే డీలకు పోతున్నాడు. ఈడ కొన్నాడు అని చెప్పని దొంగ కాగితము, ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా. దీని చుట్టూ కూడా ఇంకొక 20-30 ఎకరాలు కొడుతున్నారు అని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా, మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని. మీరు గట్టిగా కనుక స్వరమెత్తకపోతే, మీరు కనుక ఈ కబ్జాలను, దొంగలను, ఈ లంగలను, ఈ మాఫియాగాళ్ళను కనుక మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరిని కాపాడలేరు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఒర్రుతారు పోతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, ఫైట్ అగేన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్టర్స్, గ్రాబరర్స్. 1,000 కోట్ల రూపాయల భూమి పార్టీ మారితే నజరాన ఇస్తాడట, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కమిషన్లు దొబ్బుతారట. ఇది ఏం ప్రభుత్వం ఇది? ఎవరి కోసం ఈ ప్రజాప్రభుత్వం, ఎవరి కోసం ఈ ప్రజాపాలన? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళ IDPL ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పని డ్రామా ఆడినావు నువ్వు, మంచిది. ఎక్కడ ల్యాండ్ కబ్జా ఆరోపణలు వస్తే అక్కడ విచారణ జరపాల. నేను
ఐ వాజ్ డూయింగ్ ఎ లిటిల్ బిట్, నాకు ఎక్కువ టైం లేకుండే చిన్న టైంలో రీసెర్చ్ చేస్తేనే కనబడేది ఏంటంటే ఐడిపిఎల్ ల్యాండ్స్ 1000 కోట్ల విలువ చేసేటువంటి ఒక భూములు అవి అన్యాక్రాంతం అయినాయి, వాటిని కాపాడుకోవాలా. సర్వే నెంబర్ 376, సర్వే నెంబర్ 210, 10/2, 210/3, 210/4, ఇంకా కొన్ని సర్వే నెంబర్లో ఐడిపిఎల్ ల్యాండ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నది. నువ్వు ఎంక్వైరీ దేని మీద చేస్తున్నావు అయ్యాలా? ఓన్లీ 376 సర్వే నెంబర్ మీద మాత్రమే చేస్తున్నావు, మిగతా సర్వే నెంబర్లో చేస్తలేవు. ఎందుకు మరే? ఆడ మీ చుట్టాలు ఉన్నారా? లేదు అవతలోని మీద సర్వే ఎంక్వైరీ చేసినా అని చెప్పని మన దగ్గర ఉన్న కమిషన్ దొబ్బుతావా? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ అండ్ ఐడిపిఎల్? మాదారం కృష్ణారావు గారు కూడా అది చేయాలా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని చాలాసార్లు బతుకున్నారు దాని మీద, ఐడిపిఎల్ భూములకు సంబంధించిన అంశాన్ని. చేయలేదు నువ్వు ఎంక్వైరీ, ఆయన అడిగితే చేయలేదు. సరే ఇంకెవరో అడిగినందుకు తృప్తిపరచడం కోసం నిన్నయాలు నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేసినావు నీ మళ్ళీ పూర్తిగా ఎతికావు. సగం సగం పెట్టేంది కథ? మొత్తం ఎంక్వైరీ ఎందుకు పెడతలేవు, సగం పెడుతున్నావు ఎందుకు? ఒకటి నేనేమడుగుతున్నా అంటే, నువ్వు ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద ఎవరినో తృప్తిపరచడానికో ఎవరి దగ్గర కమిషన్ దొబ్బడానికో ఏదో మొత్తానికి నువ్వు ఒక సర్వే నెంబర్ మీదనే 10 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్ మీదనే నువ్వు ఎంక్వైరీ లాంచ్ చేసినావు. మరి దీని మీద ఎందుకు చేయవా? ఈ భూములు దొబ్బిపోవాలనా? అరకపూడి గాంధీ గారు దొబ్బిపోవాలనా? తద్వారా నువ్వు లాభపడాలనా? పోదామా? వస్తావా రేవంత్ రెడ్డి? నీకు దమ్మున్నదా? పోదాంపా. ఈ మీడియా సోదరులనే పట్టుకుందాం. నువ్వు రా, పోలీసు వాళ్ళను అంత పైల్వాన్లను ఎంబడి పెట్టుకోకుండా ఒక్కడికి రా. నీకు రియల్ ఎస్టేట్ నాకైతే ఎక్కువ తెలియదు రియల్ ఎస్టేట్ల గురించి. మా మాదారం కృష్ణారావు వస్తారు, నేను వస్తా, పోదాంపా. అరకపూడి గాంధీకి నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్మును దానం చేస్తున్నటువంటిది సహేతుకమైన, నీతిబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నావా? మనం డిస్కస్ చేద్దాం. పోదామా? జమీన్కి పోదాంపా, జమీన్ మీదకి. రౌడీ రాజ్యం అయిపోయింది అలా. హైడ్రా పోయి ఇలా కూలుస్తాడంటే మళ్ళీ తెల్లారి బ్లూ షీట్లు పెడతాడట. మరి పేదోడు అట్లనే హైడ్రా కూల్చేస్తే